జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానాన్ని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత 9వ స్థానాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ 3వ స్థానంలో గనక అంటే మీ లగ్నం నుండి 3వ స్థానంలో గనక ఏదన్నా పాపగ్రహం ఉందేమో గమనించండి. అలానే సేమ్ టు సేమ్ మీ లగ్నం నుండి 9వ స్థానాన్ని చూడండి. ఈ 9వ స్థానంలో కూడా ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయేమో అబ్జర్వ్ చేయండి. నేను చాలామంది జాతకాల్లో చూశానండి. 3వ స్థానంలో గానీ, 9వ స్థానంలో గానీ పాపగ్రహాలు ఉన్నవారికి చాలామందికి వివాహం చాలా చాలా ఆలస్యం అవుతుంది. అందుకని మరి పాపగ్రహాలంటే ఏంటండి? పాపగ్రహాలు అంటే ఏం లేదండి, క్లియర్‌గా చెప్తున్నాను వినండి. సూర్యుడు, కుజుడు, రాహువు, కేతువు, శని. ఈ 5 గ్రహాలని పాపగ్రహాలు అని అంటారు. మీ జాతకంలో మీ లగ్నం నుండి 3వ స్థానంలో ఈ 5 పాపగ్రహాలు కూర్చొనున్నా, లేదు అనంటే 9వ స్థానంలో ఈ 5 పాపగ్రహాలు కూర్చొనున్నా చాలామందికి వివాహం ఆలస్యం అవుతుంది. 3వ స్థానంలో ఎందుకు అవుతుందండి అంటే రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. 3వ స్థానం ఏంటంటే చాలామందికి మాటల దగ్గర ఆగిపోవటము, లేదంటే మీరు మాట్లాడే మాట వారికి నచ్చకపోవటము, ఇలా రకరకాల కారణాలన్నీ జరుగుతుంటాయి. అంతేకాకుండా 3వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు తమ 7వ దృష్టితోటి 9వ స్థానాన్ని అంటే భాగ్యస్థానం అని అంటారు. 9వ స్థానం దాన్నే పితృస్థానం అని కూడా అంటాము. అంటే పితృస్థానం మీద ఏదన్నా పాపగ్రహ వీక్షణ పడింది అని అంటే దాన్ని మనం పితృదోషం కిందనే కన్సిడర్ చేయాలి. ఇంకా పితృదోషానికి చాలా కారణాలు ఉంటాయండి. నేను ఒక సింపుల్ రీజన్ చెప్తున్నాను మీకు. అలానే డైరెక్ట్‌గా 9వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే 9వ స్థానమే భాగ్యస్థానము లేదా పితృస్థానం అని అంటాము. ఈ పితృస్థానంలోనే డైరెక్ట్‌గా గనక మీకు పాపగ్రహాలు కూర్చుంటే దాన్ని కూడా మనం పితృదోషం కిందనే కన్సిడర్ చేయాలి. అంటే వివాహం బాగా ఆలస్యమయ్యే వాళ్ళలో చాలా మందిలో ఈ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి మీ జాతకంలో ఉన్న 3వ స్థానాన్ని, 9వ స్థానాన్ని పరిగణలోకి తీసుకోండి. ఈ 3వ స్థానంలో, 9వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మాత్రం వివాహం ఆలస్యం అవుతుంది. మరి దానికి ఎలాంటి రెమెడీ చేయాలండి? ఏంటంటే చాలా సింపుల్ రెమెడీనే చెప్తానండి. ఏమీ లేదు. ఇప్పుడు మీరు కనుక చూసినట్టుంటే ఈ 3వ స్థానంలో గాని, 9వ స్థానంలో గాని పాపగ్రహాలు ఉన్నవాళ్ళు ఏం చేయండి అంటే ఏదన్నా అమావాస్య రోజు గాని, లేదు అనంటే మీరు పుట్టిన రోజు ఏ రోజైతే అంటే సోమవారం అయితే సోమవారము, గురువారం అయితే గురువారము, ఆదివారం అయితే ఆదివారం. మీరు పుట్టిన వారాన్ని తీసుకొని మీరు పుట్టిన వారం రోజు ఏ రోజైతే ఆ రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ చేయొచ్చండి. అమావాస్య కానీ, మీరు పుట్టినది ఏ రోజైతే ఆ రోజు కానీ వారం కలిస్తే చాలండి ఇక్కడ. మరి ఏం లేదండి 20 గులకరాళ్ళు తీసుకోండి. 20 గులకరాళ్ళు. గులకరాళ్ళు అంటే ఏంటి? పెబుల్స్ అని అంటాము. లేదంటే రివర్ స్టోన్స్ అని అంటాము. ఇయి ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే నేను ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియోలో చెప్పున్నానండి. ఏదన్నా ఇసుకలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి. చిన్న రాళ్ళు క్రీమ్ కలర్‌లో గాని, వైట్ కలర్‌లో గాని ఉంటాయి. వీటిని గులకరాళ్ళు అని అంటారు. చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి కంకర రాళ్ళు కూడా పెడుతున్నారండి. కంకర రాళ్ళకి, గులకరాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందండి. మీకు గనక గులకరాళ్ళు దొరకకపోతే ఏదైనా ఆన్‌లైన్‌లో అయినా సరే మీరు పెబుల్స్ అని కొట్టగానే వచ్చేస్తాయండి. దీనిలో ఒక 20 గులకరాళ్ళు తీసుకొని ఏదన్నా ఒక యెల్లో కలర్ జాకెట్ ముక్క కొత్తది కొనండి. లేదంటే ఒక యెల్లో కలర్ క్లాత్ ఏదో ఒక క్లాత్ కొత్తది కొనండి. కొత్తది గాని ఎందుకంటే ఎవరైనా పెట్టింది వాడొద్దు, ఎవరైనా ఇచ్చింది వాడొద్దు. పాతవి అసలకే వాడొద్దండి. ఈ 20 గులకరాళ్ళని తీసుకొని ఆ యెల్లో కలరు జాకెట్ ముక్కలో వేసి చక్కగా దాన్ని ఒక ముడిలాగా వేయండి. ఒకటో, రెండో, మూడో ముళ్ళేసి ఒక మూటలాగా తయారవుతుందండి. ఈ మూటని మీరేం చేస్తారంటే మీరుంటున్న ఇంట్లో నైరుతి మూల ఉన్నటువంటి బీరువా లోపల గాని, నైరుతి మూలలో కప్‌బోర్డ్ ఉంటే కప్‌బోర్డ్ లోపల గాని అది ఒక ఆర్నమెంట్, ఒక ఆభరణం అని భావించి దీన్ని దాచిపెట్టండి.